ఒకవేళ మా నాన్నే బతికుంటే నాకు చర్చి కట్టించేవాడే అని. సరే వదిలేండి, వాడి గురించి మాట్లాడొద్దు. ఇట్లాంటి ఒక కుటుంబంలోంచి ఓకే ఈ రోజున జేమ్స్ డానియల్ గారు బయటకు వచ్చి ఈ విధంగా వాళ్ళ సొంత కుటుంబస్తులని, వాళ్ళ అమ్మ నాన్న, లేకపోతే వాళ్ళ అక్కలు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్నలు, వాళ్ళ గురించి ఈ విధంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అంటే ఆయనకి నిజంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది ఆయనకి చిన్న విషయం కాదండి. వీళ్ళల్లాగా ఆయన కూడా దోచుకుని తినేయచ్చు ఈజీగా. మీలో కొంతమంది బుద్ధిహీనులు ఎల్ఈఎఫ్ వెధవులు వాగుతూ ఉన్నారు కదా, ఆయనకి ఎల్ఈఎఫ్ లీడర్ అయిపోవాలని ఆశ ఉందంటండి. ఎక్కడో విన్నాను నేను, ఎవరో పిచ్చవాడు వాగుతూ ఉంటే. అందుకనే ఎల్ఈఎఫ్ లీడర్ అవ్వలేదని కోపం వచ్చి ఈ రోజున ఇట్లా వీడియోలు చేస్తున్నాడు అని. పిచ్చిమొహాలారా, నాతో మాట్లాడితే ఎల్ఈఎఫ్ లీడర్ అవుతారా? ఎట్లా అవుతారా బాబు? కొంచెం బుర్రలు ఉపయోగించండి.